సారి విషయం ఏంటంటే హూ ఈజ్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, ఎందుకంటే దళితుడిని సీఎం చేస్తామని చెప్పి బీజేపీ ప్రకటించింది. సో ఇప్పుడు గెలిచిన వాళ్ళలో ఆ దళిత నేత ఎవరున్నారు, దళితున్నే చేస్తారా అనేది ఇది ఏమైనా చర్చ నడుస్తుందా? ఎవరికి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి? అయితే ఇప్పుడు సీఎం అవకాశాలు ఇద్దరికి ఉన్నాయి. ఎవరికంటే సాహెబ్ సింగ్ వర్మ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు అయినటువంటి పర్వేష్ వర్మ కేజ్రీవాల్ పైన పోటీ చేస్తున్నారు. కేజ్రీవాల్ పైన ఆయన ఆధిక్యతలో ఉన్నారు. రౌండ్లు ముగిసిన తర్వాత కూడా 1200 ఓట్లకు పైగా ఆయన మెజార్టీ కొనసాగుతుంది. ఆయనకి అయితే అవకాశాలు ఉన్నాయి నెంబర్ 1 ప్లేస్ లో. కాకపోతే రమేష్ బిదూరి ఎవరైతే కల్కాజీ స్థానంలో అతీషి మీద ప్రస్తుతం పోటీ చేసి ముందంజలో ఉన్నటువంటి రమేష్ బిదూరి, ఇతను కూడా కొంత ముందంజలోనే ఉన్నారు. మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి మనోజ్ తివారీ, ఈయన బీజేపీ మాజీ అధ్యక్షులు, ఆయన కూడా ఈ యొక్క సీఎం రేస్ లో ఉన్నారు. సో మనకు తెలుసు బీజేపీలో అన్ప్రెడిక్టబుల్, ఎవరిని సీఎం చేస్తారన్నది ముందుగా తెలియదు. కాబట్టి ఎవరినైనా ఒక డార్క్ హార్స్ ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మనం చూసిన తర్వాత వీళ్ళు ఎవరో అనామకులను కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అయితే రమేష్ బిదూరికి అయితే కొంత ఛాన్స్ ఉందనే చెప్పొచ్చు. ఆయన కొంత వెనుకబడి వర్గాలకి చెందినటువంటి వ్యక్తి. తర్వాత పార్టీకి గతంలో ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. ఆయనకి ఈసారి మాత్రం ఆయన భుజస్కంధాలపైన పార్టీ గెలుపుని పెట్టి ముందుకు నడిపించినటువంటి పరిస్థితి. ఆయనే కొంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కూడా. పార్టీ యాక్టివిటీస్ లో, పార్టీ కార్యకలాపాల్లో చాలా యాక్టివ్ గా ఆయన పార్టిసిపేట్ చేస్తుంటారు. మొదట రమేష్ బిదూరి, లేదంటే పర్వేష్ వర్మ, మనోజ్ తివారీ, వీళ్ళ ముగ్గురులో ఒకరికి సీఎం అయ్యే అవకాశాలున్నాయనే చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది మొత్తానికైతే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సీఎం ఎవరనేది ఇక పార్టీ నిర్ణయించాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఇప్పటికున్న ఈ నెంబర్ ప్రకారం 45 స్థానాల్లో బీజేపీ కంఫర్టబుల్గా ఉంది. 25 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ వెనకబడింది. ఇంకా 3-4 రౌండ్లే ఉన్నాయి. కొన్ని చోట్ల 2-3 రౌండ్లే ఉన్నాయి. పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఇదే నెంబర్స్తో అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతోంది 27 సంవత్సరాల తర్వాత. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వినూషారెడ్డి గారు అండ్ మానవ్ తరాయ్ గారు అండ్ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఈ చర్చలో పాల్గొన్న, ఉదయం నుంచి చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఇక అప్డేట్స్, ఇంకా రావాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా ఏబిఎన్లో మీకు ఎప్పటికప్పుడు కొలీగ్స్ అందిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవ్ రాయ్ గారు. కంఫర్టబుల్గా ఉంది, అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇటు ఆప్ ఆధిక్యానికి గండిపడినట్టుగా తెలుస్తుంది. మొత్తం 13 రౌండ్లు ఉన్నాయి. 13 రౌండ్లు ఇప్పటి వరకు 9 రౌండ్లు పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయి ఇక 4 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఆ 4 రౌండ్లలో కూడా చాలా తక్కువగానే, అంటే 23 స్థానాల్లో ఒక 2,000 ఓట్ల మార్జిన్ మాత్రం ఉన్నాయి ఈ రెండు పార్టీలకి. తర్వాత 14 స్థానాల్లో ఒక 3,000 మార్జిన్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత 10 స్థానాల్లో మాత్రం ఒక 1,000 మార్జిన్ ఓట్లు మాత్రమే జరుగుతున్నాయి. 25 సీట్లలో 5,000కు పైగానే ఈ యొక్క బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాబట్టి బీజేపీ ఆధిక్యం ఎక్కువగా ఉన్నటువంటి స్థానాలు ఎక్కువగా ఉన్నాయి, మార్జిన్ కూడా ఎక్కువగానే ఉందనే చెప్పొచ్చు. కాబట్టి ఒకవేళ ఈ మార్జిన్స్ అటు ఇటు అయినా కూడా మాక్సిమం బీజేపీ 42, అదేవిధంగా ఈ యొక్క ఆప్ 28 స్థానాల వరకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా కనుక ఈ యొక్క మార్జిన్స్ కనుక ఎక్కువైతే బీజేపీకి మాక్సిమం 48 వరకు కూడా పోయే అవకాశం ఉంది. ఇక 21 వరకు ఈ యొక్క ఆప్ కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికైతే బీజేపీకి మొత్తానికి చాలా కంఫర్టబుల్ విన్ వచ్చే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ 36కి గాను వాళ్ళకు ఒక 7-8 సీట్లు అధికంగానే వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేసినటువంటి షాద్రా ఎమ్మెల్యే 8,600 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. సంజయ్ గోయల్ షాద్రా నియోజకవర్గంలో అక్కడ సుమారు 9,000, 10,000 వరకు కూడా పోయే అవకాశం ఉన్నట్లుగా ఉంది. అక్కడ తెలుగు ఓటర్లు కొంచెం ఎక్కువగా ఉన్నారు. సో దాని ప్రభావం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేసినటువంటి ఆ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. గతంలో
ఇక్కడ ఆప్ గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు 10,000 వరకు కూడా బీజేపీ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యొక్క ప్రచారం యొక్క ప్రభావం అని చెప్పొచ్చు. అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రచారం చేసినటువంటి త్రినగర్ కాన్స్టిట్యున్సీ కూడా బీజేపీ అభ్యర్థి తిలక్ రామ్ గుప్తా ముందంజలో ఉన్నారు. ఆయన 2,000 ఓట్లకు పైగా కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అయితే ఓట్ పర్సంటేజ్ కూడా మనం చూసుకుంటే బీజేపీ 48.5% ఉంది, తర్వాత ఆప్ 44.2% ఉంది. వీటి మధ్య కొంత 5% వరకు అంటే మొదట్లో మనం చూసుకుంటే బ్యాలెట్ ఓటింగ్ అవి చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లు అవి చూసుకున్నప్పుడు దాదాపు ఆ పార్టీల మధ్య 10% పైగా తేడా వచ్చింది. కానీ ఇప్పుడు 5%కి తగ్గింది. అది స్టాండర్డ్ గానే ఉండేట్లుగా ఉంది. 5% ఓట్ బ్యాంక్ వీళ్ళిద్దరి మధ్య తేడా ఉన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ మాత్రం 6.82, 6.5, 6 అయితే దాటింది. గతంలో